హాయ్ నమస్తే ఫ్రెండ్స్. ఇవి ఏమి కాయలు? కాకరకాయలు. ఇవి మా గార్డెన్లో పందిరికి పాకి కాసిన కాకరకాయలు. అది నేను ఆ కాకరపాదు కూడా నేను పెట్టలేదండి, పాత విత్తనం పడి లేసింది. ఎంత చక్కగా కాసాయో కాయలు. 1 కేజీ కాయల వరకు వచ్చాయి. ఇగోండి చూడండి కాయలు. కాకరకాయ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నదండి. ఇది కడుపులో ఉన్న నులుపురుగుల్ని గట్ట చంపేస్తుంది. షుగర్ పేషెంట్లకి చాలా మంచిది. కాకరకాయ ఎన్నెన్నో ఉపయోగాలు ఉన్నాయి. కాకరకాయని రకరకాలుగా వండుకోవచ్చు. కాకరకాయతోటి కాయ చేసుకోవచ్చు. పుల్లా బెల్లం పెట్టి చేసుకుంటే చాలా బాగుంటుంది. కాకరకాయ రౌండ్ చక్రాలు కోసుకొని ఫ్రైలాగా చేసుకుంటే చాలా బాగుంటుంది. కాకరకాయని చిన్న చిన్న ముక్కలు చేసి పొడుం చేసి వేరుశనగలు పొడేస్తే ఇంకా బాగుంటుంది. మొత్తం మీద కాకరకాయ చాలా టేస్టు. ఆ చేదు కూడా అనిపించదండి అసలు. వీక్లీ వన్స్ అందరూ కూడా కాకరకాయ తింటే చాలా మంచిది. అందులో మన పెరటి తోటలో కాకరకాయలు అనుకోండి, ఇలా కోస్తే అలా మగ్గిపోతాయి. ఆ టేస్టే వేరు అసలు. ఇది డబ్బులు ఇచ్చి కొనుక్కున్నా ఇంత టేస్ట్గా ఉన్న కాకరకాయలు దొరకవండి, పెద్ద పెద్దవి దొరుకుతాయి. ఈ కాకరకాయలు రుచే వేరు అసలు, చాలా బాగుంటాయి. నేను ఎప్పుడు కూడా ఇంచుమించు మాకు మిద్దె పైన లేకపోతే కిందనో కాకరపాదులు ఉంటుంది. కంటిన్యూగా కాకరకాయ మేము వీక్లీ తింటాము. చాలా చక్కగా హ్యాంగ్ అయి ఉన్నాయి, చూసారు కదా. ఇప్పుడు ఇట్లన్నింటినీ కోసుకుందామా, కాకరకాయల్ని హార్వెస్ట్ చేసుకుందాం. మీలో ఎంతమంది కాకరకాయ ఇష్టం? కాకరకాయని మీరు ఏ రకంగా వండుతారు? వీలైతే కామెంట్లో చెప్పండి. కాకరకాయ నాకైతే చాలా ఇష్టం. మా పిల్లలకి, మా వారికి కూడా ఇష్టం. మా వారికి పుల్లా బెల్లం పెట్టి అయితే ఇష్టం. మా పిల్లలకి కాయ వేపితే ఇష్టం. అందరమే కాకరకాయ తింటామండి. డయాబెటీస్ ఉన్నవాళ్ళకి ప్రత్యేకించి బాగా పనిచేస్తుందని నేను విన్నాను. కాకరకాయ జ్యూస్ తాగితే కూడా షుగరు కంట్రోల్లో ఉంటుందని విన్నాను నేను. కానీ ఆ పని ఎప్పుడు చేయలేదు, కానీ కూరగానే నేను వాడుతుంటాను ఎక్కువ. ఇదే పందిరికి డ్రాగన్ కూడా ఉందండి. పందిరి నిండా డ్రాగన్ పాకిసి దానిపైన కాకరకాయలు ఉన్నాయన్నమాట. ఈ కాకర సీడ్ పడి లేచింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈజీగానండి. కాకర ఏంటంటే మనం ఒకవేళ చెట్టుని పండిపోద్ది కదా కాయ, ఆ పండిపోతే ఆ కాయ కూడా ఎక్కడైనా పండినా సరే ఆ సీడ్ లెగిసి పుట్టేస్తుందండి. ఈజీగా చాలా స్పీడ్గా పాకేస్తుంది. దానికి సీజన్తో సంబంధం లేదు, ఈ సీజన్ ఆ సీజన్ అని లేదు, ఏ సీజన్లోనైనా కాస్తుంది కాకర. మిగతావి బీరపాదులు ఇవి అనుకోండి, ఆనప అవి కొంచెం సీజనల్వి. కాకర అలా సీజనల్ కాదండి. ప్లస్ చాలా తేలిగ్గా పుట్టే మొక్క. అందరూ చాలా మట్టుకు కాకర తినడం తక్కువ, కానీ కాకరకాయ తినడం వల్ల చాలా ఉపయోగాలు, మంచిది. అంచేతన అందరూ కాకరకాయని వాడండి. హెల్త్కి మంచిది అన్నప్పుడు తినాలి కదా. మేమైతే చాలా విరివిగా వాడతాం. డ్రాగన్ చూసారా ఎంత అల్లిస్తున్నదో, మరి ఇది ఎన్ని కాయలు వస్తుందో. నిన్న డ్రాగన్ పెట్టాను కదా, పైన పింక్ కలర్ వచ్చిందండి. ఇది అంతా ఈ పందిరి మీద ఉన్నదంతా వైటు. ఓకే ఫ్రెండ్స్, కాకరకాయలతో రకరకాల వంటలు చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుందని చెప్పాను కదా, తప్పకుండా చేసి తినండి. ఎన్ని కాకరకాయలు వచ్చాయో చూడండి. ఇదంతా మాకు ఇది నల్లేరండి, అది ఈ పప్పాయ, ఇది అన్నీ దగ్గరగా ఉంటాయి వాకిట్లో అంతాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.